Welcome to our channel, Ravtha Spoken English Course, Day 11. Hi friends, how are you? Oh, very good, fine. Thank you. మనం ఈ రోజు క్లాస్లోకి వెళ్ళే ముందుగా నిన్నటి అంటే లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి. ఎస్ దేర్ గురించి మరియు ఇట్స్ గురించి చెప్పుకున్నాం. వెరీ గుడ్. ఈరోజు మనం చిన్న సెంటెన్సెస్ ని ఆల్రెడీ ఇప్పుడు వరకు మీరు ఏం నేర్చుకున్నారు, వర్డ్స్ రాయడం నేర్చుకున్నారు, వాటిని ఫ్రేజెస్ చేశారు. తర్వాత ఇప్పుడు స్మాల్ సెంటెన్సెస్ ఎలా రాయాలి అనేది నేర్చుకున్నాం. ఓకేనా? నా చెయ్యి అని దాన్ని ఏమంటారు? మై హ్యాండ్. నా చెయ్యి అంటే మై హ్యాండ్, అంతవరకు తెలుసు. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇది నా చెయ్యి అనాల. సో ఇది నా చెయ్యి అన్నాన్ని దిస్ అంటే ఇది, దట్ అంటే అది. దిస్ ఈజ్ మై హ్యాండ్ ఏమన్నా చెప్పండి. దిస్ ఈజ్ మై హ్యాండ్. ఇది మా తరగతి గది అనాల. దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్ లేదా దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్. ఓకేనా? ఇది ఆమె కలము. ఆమె కలము అంటే హర్ పెన్. వెరీ గుడ్. దిస్ ఈజ్ హర్ పెన్. దిస్ ఈజ్ హర్ పెన్. వెరీ గుడ్. ఇది అతని పుస్తకము. అతని పుస్తకము అంటే ఏమంటాం మనము? హిజ్ బుక్. వెరీ గుడ్, హిజ్ బుక్. ఇది అతని పుస్తకము. దిస్ ఈజ్ హిజ్ బుక్. వెరీ గుడ్, రైట్. ఇది నీ జీవితము. నీ జీవితం అంటే ఏమంటాం? యువర్ లైఫ్. ఇది నీ జీవితము. దిస్ ఈజ్ యువర్ లైఫ్. వెరీ గుడ్. ఇది ఆమె చీర. ఆమె చీర. హర్ శారీ. దిస్ ఈజ్ హర్ శారీ. వెరీ గుడ్ వచ్చేసింది మీకు. ఇది నా ఫోటో. ఇక్కడ అది ఉంచండి. అది అంటే ఏం చెప్పుకున్నాము? దట్. నా ఫోటో అంటే మై ఫోటో. దట్ ఈస్ మై ఫోటో. అది నా ఫోటో. అది మీ ఉంగరం. మీ ఉంగరం. యువర్ రింగ్. దట్ ఈస్. అది అంటే ఏంటి? దట్ ఈస్ యువర్ రింగ్. వెరీ గుడ్. ఆ విధంగా అది అని ఉంటేనేమో దట్ ఈస్ రాయండి, ఇది అని ఉంటేనేమో దిస్ ఈజ్ అని రాయండి. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ని రాస్తారు కదా. వెరీ గుడ్. మరి ఈరోజు ఇది చేద్దామా? ఇంకొక మోడల్ కూడా చూద్దామా? రైట్, గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటంటే సేమ్ అవే చూడండి. ప్లూరల్. ఇప్పటి వరకు చెప్పింది మనం సింగులర్. ఇప్పుడు మనం ఎక్కువ, రెండు అంతకన్నా ఎక్కువ ఉంటే ప్లూరల్ కదా. సో ఇవి నా కళ్ళు అని చెప్పాలి. ఇవి అండాన్ని ఏమంటారు? దీస్ అంటారు. అవి అండాన్ని దోస్ అంటాం. ఓకేనా? ఇవి నా కళ్ళు. మై ఐజ్. సో ఇవి అండాన్ని దీస్ ఆర్. ప్లూరల్ కాబట్టి. ఓకేనా? దీస్ ఆర్ మై ఐజ్. సో ఇవి మా పుస్తకాలు. దీస్ ఆర్ అవర్ బుక్స్. వెరీ గుడ్. ఇవి ఆమె గాజులు. దీస్ ఆర్ హర్ బ్యాంగిల్స్. వెరీ గుడ్. ఇవి అతని చెప్పులు. దీస్ ఆర్ హిజ్ స్లిప్పర్స్. ఇవి నీ సర్టిఫికేట్లు. దీస్ ఆర్ యువర్ సర్టిఫికేట్స్. ఇవి ఆమె చీరలు. దీస్ ఆర్ హర్ శారీస్. వెరీ గుడ్. చూడండి ఇక్కడ అవి అని చెప్పాలి. అవి వారి ఇల్లులు. ఓకేనా? దోస్ ఆర్ దేర్ హౌసెస్. ఓకేనా? అవి వారి కార్లు అని చెప్పాలా. దోస్ ఆర్ దేర్
cars. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, అవి నీ అనుమానాలు. దోస్ ఆర్ యువర్ డౌట్స్. ఓకేనా? అవి నీ బాధ్యతలు. దోస్ ఆర్ యువర్ డ్యూటీస్. ఇవి అతని కళ్ళద్దాలు. దీస్ ఆర్ హిజ్ స్పెక్టకల్స్. స్పెట్స్ అంటాం కదా, స్పెట్స్ లేదా స్పెక్టకల్స్. ఓకేనా? ఆ విధంగా ఈ 2 పేజీల్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్లన్నీ మీరు ఈరోజు క్లాస్లో రాయాలి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. ఈరోజు మరో 10 verbs నేర్చుకుందాం సింపుల్ గా. మీకు అందుకనే ఒక్కో క్లాస్కి ఓన్లీ 10 verbs మాత్రమే ఇస్తున్నా. వాటికి మీనింగ్ మరియు 3 forms నేర్చుకోండి. పుట్ ఉంచుట లేదా పెట్టుట, రీడ్ చదువుట, రెండ్ చీల్చుట, రిడ్ ఏ సంబంధం లేకుండా పోవు, రైడ్ స్వారీ చేయు సైకిల్ తొక్కుట, రింగ్ మ్రోగించుట, రైజ్ ఉదయించుట, రన్ పరిగెత్తుట, సే చెప్పుట, సి చూచుట. 3 forms చూడండి. పుట్ పుట్ పుట్టే, రీడ్ స్పెల్లింగ్ ఒకటే కానీ రెడ్ రెడ్ అనాలి, రెండ్ రెంట్ రెంట్, రిడ్ రిడ్ రిడ్, రైడ్ రోడ్ రైడెన్, రింగ్ ర్యాంగ్ రంగ్, రైజ్ రోజ్ రైజెన్, రన్ ర్యాన్ రన్. ఓకేనా? సే సెట్ సెడ్, సీ సా సీన్. సో ఈ విధంగా మీరు డైలీ ఓన్లీ 10 verbs నేర్చుకోండి చాలు. ఓకేనా? మరి ఈరోజు మెయిన్ వెకాబులరీలోకి వెళ్తే, నిన్న ప్రొఫెషన్స్ కూడా నేర్చుకున్నారు. వెరీ గుడ్. ఈరోజు జనరల్ ఐటమ్స్, మనకి కిరాణా సరుకుల్లో, కిరాణా స్టోర్స్ లో, ఫ్యాన్సీ స్టోర్స్ లో దొరికేటటువంటి మెయిన్ జనరల్ ఐటమ్స్ ఏముంటాయో అవి లెఫ్ట్ సైడ్ ఉన్నవి నేర్చుకోండి ఈరోజు. ఓకేనా? ఆల్మండ్స్ బాదం కాయలు, హనీ సీడ్స్ సోపు గింజలు, అసాఫోటిడా ఇంగువ, యాష్గార్డ్ గుమ్మడికాయ, బనానా అరటికాయ, బార్లీ బియ్యం, బాసిల్. ఓకేనా? బే లీవ్స్, బీఫ్, బీట్రూట్, బెంగాల్ గ్రామ్, బిట్టర్ గార్డ్, బ్లాక్ గ్రామ్. చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ఇవి మీరు నేర్చుకోవాలి. బట్టర్ వెన్న, బట్టర్ మిల్క్ మజ్జిగ, క్యాప్సికమ్, క్యారెట్, కాలీఫ్లవర్, క్లోవ్స్ లవంగం, కోకోనట్. ఓకేనా? సో ఇవన్నీ కూడాను కార్న్ మొక్కజొన్న. అంటే మీకు తెలిసినవి కుకుంబర్ దోసకాయ, కర్డ్ పెరుగు, కర్రీ లీవ్స్ కరివేపాకు, డేట్స్ ఖర్జూరము, డ్రమ్ స్టిక్ మునక్కాయ. సో ఇక్కడ మీకు తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి. తెలిసినవి ఒకసారి రివైజ్ చేసుకోండి, తెలియనివి బాగా నేర్చుకోండి. ఓకేనా? వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మన క్లాసుల్ని మీరు రోజు ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా బుక్ తెప్పించుకునే వాళ్ళు ఉంటే నా నెంబర్కి ఫోన్ చేస్తే మీ అడ్రస్ పంపించడం జరుగుతుంది. బుక్ కూడా ఆర్డర్ చేయండి. ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.